ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో చాలా 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 పరిస్థితులు వెళ్తూ ఉంటాము. అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉంటాయి. చదువులో కానీ, జాబ్లో కానీ, మ్యారేజ్లో కానీ, లైఫ్లో కానీ, కెరీర్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, సమస్తంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఎన్నో ఉంటాయి. అందుకే బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 19:26 ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యం. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా నీకు అసాధ్యమే అని బైబిల్లో చాలా స్పష్టంగా వస్తుంది. నీ జీవితంలో ఎదుర్కొన్న జాబ్ కానీ, కెరీర్ కానీ, ఏదో సబ్జెక్టులు ఆగిపోయి పాస్ అవ్వాలి చూస్తున్నావు, అలానే పాపాన్ని జయించలేక నేను పడిపోతున్నానని చెప్పి నీకు అసాధ్యం అనిపిస్తుందో, ఎస్, అది నీకు అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ సమస్తం అనే పదంలో ఎన్ని ఉన్నాయండి? సమస్తం అంటే ఏంటి? అన్నీ ఉంటాయి. ఆ సమస్తంలో నీ జాబ్ ఉంది, ఆ సమస్తంలో నీ కెరీర్ ఉంది, ఆ సమస్తంలో నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, ఆ సమస్తంలో నీ యొక్క పాపమైన విడుదల, నీకు జయం ఉంది, సమస్తంలో నీ కుటుంబ పరిస్థితి ఉంది, ఆ సమస్త